నమస్కారం. జంట నగరాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద నగరంలోని విలువైన ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన బహుళ అంతస్తుల గృహ సముదాయాలను నిర్మించి అర్హులైన లబ్ధిదారులను లాటరీ విధానం ద్వారా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి ప్రభుత్వం అధికారికంగా సమాచారం అందజేయనుంది. స్వంత ఇల్లు మరియు ఎటువంటి స్థలం లేనివారు, వార్షిక కుటుంబ ఆదాయం 6 లక్షల రూపాయలకు మించనివారు, అలాగే నిర్దేశిత నియోజకవర్గాల్లో గత 10 సంవత్సరాలుగా నివసిస్తున్న అర్హులైన కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమకు సమీపంలోని మీసేవ కేంద్రాల ద్వారా 10,000 రూపాయల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. లాటరీలో గృహం కేటాయించబడని వారికి చెల్లించిన రుసుము పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ శ్రీ బసవరాజు శ్రీనివాస్ గారు అర్హులైన బ్రాహ్మణ కుటుంబాలు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన తాజా సమాచారం కోసం టీబీఎస్పీ అఫీషియల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సమాచారాన్ని అర్హులైన కుటుంబాలకు చేరేలా షేర్ చేయండి. ధన్యవాదాలు.